Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic exercise 7b binomial theorem lo Roman number 1 loni first problem nunchi start cheddam. If a and b are distinct integers, prove that a minus b is a factor of a to the power of n minus b to the power of n whenever n is a positive integer. So hint a to the power of n equals to a minus b plus, so ఇది hint ఏం లేదు, సో మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ a to the power of n ఈక్వల్ టు, సో ఇలా ఎక్స్పాండ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి అని హింట్. సో డిస్టింక్ట్ ఇంటిజర్స్ అంటే డిఫరెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ కదా. సో ఇది మనం డివిజన్ అల్గారిథం యూజ్ చేసుకొని, సో డివిజన్ అల్గారిథం ఏంటి, డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఫిషియంట్. సో కదా, ఈ ఫామ్లో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు prove that a minus b is a factor of a n minus b to the power of n. సో ఇది ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయాలంటే we have to prove that an minus bn equals to, so k into a minus b, where k is an integer. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాం. సో వీ హ్యావ్, సో మనకి ఇచ్చిన హింట్ ప్రకారం ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ప్లస్ బి అంతేనా. సో ఈ బ్రాకెట్ ఒకటే యాడ్ చేసాం, మళ్ళీ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ ఈక్వల్స్ టు ఏ. సో దేర్ ఫోర్ a to the power of n equals to, so a minus b plus b whole power n. సో ఎంతో ఈక్వల్కి పవర్ n చేసాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే, సో ఇది ఎలా ఉంది, బైనామియల్ థీరంలో a ప్లస్ బి హోల్ పవర్ n కదా. సో 2 టర్మ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ 2 టర్మ్స్ని బైనామియల్ థీరంతో ఎక్స్పాండ్ చేస్తే, సో ఫస్ట్ NC0, సో ఏ టు ది ఏ, సో ఫస్ట్ ఇంటిజర్, నెక్స్ట్ NC1 ఫస్ట్ ఇంటిజర్ ఒకటి డిక్రీజ్ అవ్వాలి n-1, సో సెకండ్ ఇంటిజర్ సెకండ్ టర్మ్. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ కదా. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ plus and so on plus, so NC n-1 a minus b whole power, సో డిక్రీజ్ అవుతుంది 1 వరకు. సో b to the power of n-1, సో NCn, సో లాస్ట్ టర్మ్కి ముందు మరొక టర్మ్ని యాడ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ. సో b to the power of n, b to the power of n. సో NC0 అంటే 1 a మైనస్ b హోల్ పవర్ n, సో ప్లస్, సో NC1 a మైనస్ b హోల్ పవర్ n-1, b ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCn-1 a మైనస్ b to the power of n-1 ప్లస్, సో NCn అంటే 1 కదా. సో b to the power of n. సో ఇక్కడ ఈ లాస్ట్లో ఈ టర్మ్ ఉంది కదా b to the power of n, సో ఇది a to the power of n వాల్యూ. సో ఈ b to the power of nని మనం ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సో a to the power of n ఆల్రెడీ ఉంది, సో ప్లస్ b to the power of n ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్, సో మైనస్ b to the power of n. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి టర్మ్లో నుంచి మనం a మైనస్ బి
ఏ మైనస్ బీని కామన్ తీయచ్చు కదా. సో ఏ మైనస్ బీని కామన్ తీయచ్చు. సో ఏ మైనస్ బి, సో ఏ మైనస్ బీని ఈ టర్మ్లో కామన్ తీసామంటే సో ఏ మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 1. సో మళ్ళీ ఇది మనం బేసెస్ ఈక్వల్ +1 అవుతుంది. సో +1 యాస్టీస్ మన టర్మ్ మనకి రిపీట్ అవుతుంది. సో ఎన్సిఎన్ సో సేమ్ ఇది ఇలానే ఉంటుంది. సో ఏ మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 2 ఇంటూ బి ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. సో ఈ టర్మ్ వరకు మనం ఏ మైనస్ బిని కామన్ తీస్తున్నాం. సో ఎన్సిఎన్ మైనస్ 1, సో బి టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇది ఎలా ఉంది, ఇది మొత్తం ఇంటీజర్ కే లాగా ఉంది కదా. సో విచ్ ఈజ్ ఇంటీజర్. సో ఇంటీజర్. సో మనం ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి, ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ బి టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు కే ఇంటూ ఏ మైనస్ బి. సో ఇదే కదా ఇక్కడ ప్రూవ్ అయింది. సో ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ బి టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ మైనస్ బి. సో మేము చెప్పచ్చా ఏ మైనస్ బి ఈజ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ బి టు ది పవర్ ఆఫ్ n. సో హెన్స్ proved that a minus b is a factor of a to the power of n minus b to the power of n. సో నెక్స్ట్, సో ఇది అర్థమైంది కదా, మనం ఏ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ బి టు ది పవర్ ఆఫ్ n ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ ఎవాల్వేట్. సో √3 ప్లస్ √6 √2 హోల్ 6 మైనస్ √3 మైనస్ √3. సో మనం దీన్ని ఏం చేద్దామంటే సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ లెట్. సో ఇలా √2 √3 ఇలా కన్ఫ్యూజన్గా ఉంది కదా సింప్లిఫై చేయడానికి. సో దీనికోసం ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు √3 అని తీసుకుందాం లెట్, అండ్ బి ఈక్వల్స్ టు √2. సో మనం ఎక్సర్సైజ్ 7Aలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ సింప్లిఫై చేసాం. సో ఇదే మోడల్లో మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ఏ ఈక్వల్స్ టు √3 అండ్ బి ఈక్వల్స్ టు √2. దెన్ ఫ్రమ్ బైనామియల్ థీరం we have so √3 plus √2 అంటే a plus b హోల్ పవర్ 6. సో a plus b హోల్ పవర్ 6. సో ఇప్పుడు ఇది మనం బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేస్తామంటే సో n అనేది 6. సో 6 is 0 a to the power of 6. సో ఇక్కడ ప్లస్ ఏ ఉంది, సో మనకి అన్ని టర్మ్స్కి ప్లస్ ఏ వస్తుంది. సో 6e1 a to the power of 5. సో b 6e2 a to the power of 4 b స్క్వేర్ ప్లస్ 6e3 7 టర్మ్స్ రావాలి. సో a క్యూబ్ b క్యూబ్. సో 6e2 a స్క్వేర్ b to the power of 4 4 5 a b to the power of 5. సో 6e6 సెకండ్ టర్మ్ ఒకటే వస్తుంది b to the power of 6. సో నెక్స్ట్ దీని నుండి మనం 6e0 అంటే 1 కదా, a to the power of 6. సో 6e1 సో n వాల్యూ 6 a to the power of 5 b. సో 6e2 వాల్యూ 15 a to the power of 4 b to the power of b స్క్వేర్. సో 6e3 20 a క్యూబ్ b క్యూబ్. సో NCR n మైనస్ r ఫామ్లో ఉంది. సో 6e4 అంటే కూడా 15 a స్క్వేర్ b to the power of 4. సో 6e5 సో 6
ab to the power of 5. సో 1b6. సో ఇది సో నెక్స్ట్ ఇది వాల్యూ ఏంటి a ప్లస్ b హోల్ 6. సో నెక్స్ట్ a మైనస్ b. సో నెక్స్ట్ ఉండేది రూట్ a మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 2. సో కాబట్టి a మైనస్ b ఫామ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో a మైనస్ b హోల్ 6. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టర్మ్స్లో ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్. సో 6 is 0, a to the power of 6 minus 6c1. సో సేమ్ టర్మ్స్ ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ వస్తుంది అంతే. సో ఈ టర్మ్స్లో ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్. సో మైనస్ ప్లస్ మైనస్ 6c3 ప్లస్ 6c4 minus 6c5 plus 6c6. సో ఇది మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే a minus b whole power 6 equals to a to the power of 6 minus 6 a to the power of 5b plus 15 a to the power of 4 b square minus 20 a cube b cube plus 15 a square b to the power of 4 minus 6 a b5 plus b to the power of 6. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో ఈ టూ టర్మ్స్ మైనస్ కదా. సో ఈ మైనస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో a ప్లస్ b హోల్ పవర్ 6 మైనస్ a మైనస్ b హోల్ పవర్ 6. సో ఈ టూ టర్మ్స్లో సో a6 సో a ప్లస్ b ఇది ఉంది కదా ఈ టర్మ్స్ అన్నిటినీ రాసుకుందాం. a6 ప్లస్ 6 a to the power of 5b ప్లస్ 15 a to the power of 4 b square ప్లస్ 20 b cube a cube b cube plus 15 a square b to the power of 4 plus 6 a b power 5 b6. సో ఇక్కడ మైనస్ కదా. సో ఇది ఈ టర్మ్స్ని మనం మైనస్తో డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసిద్దాం. సో ప్లస్ a పవర్ 6 మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ a6. సో మైనస్ 6 a పవర్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ప్లస్ 6 a పవర్ 5b. సో ప్లస్ టర్మ్ మైనస్ అయిపోతుంది మైనస్ 15 a పవర్ 4 b స్క్వేర్. సో మైనస్ ప్లస్ 20 a క్యూబ్. సో ఎందుకంటే మనం ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో 15 a స్క్వేర్ b టు ది పవర్ ఆఫ్ 4. సో ప్లస్ 6 a b పవర్ 5. సో మైనస్ b పవర్ 6. సో మనకి ఇక్కడ ఆపోజిట్గా ఉండేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది సో నెక్స్ట్ ఈ టర్మ్ సో ఈ టర్మ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ అన్నీ 2గా రిపీట్ అయి ఉన్నాయి కదా. సో మనం 2ని కామన్ తీసేసి సో 6 a పవర్ 5b సో ఈ టర్మ్ మిగిలింది ప్లస్ 20 సో ఈ టర్మ్ మిగిలింది a క్యూబ్ b క్యూబ్. సో నెక్స్ట్ ఈ టర్మ్ ప్లస్ 6ab పవర్ 5. సో ఈ టర్మ్స్ అయితే మనకు మిగిలింది. సో సింప్లిఫై చేస్తే సో నౌ మనం ఇప్పుడు a ఈక్వల్స్ టు 3 b ఈక్వల్స్ టు రూట్ 2 ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసి వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పుట్టింగ్ a ఈక్వల్స్ టు రూట్ 3 అండ్ b ఈక్వల్స్ టు రూట్ 2 we get so a equals to root 3 plus root 2 whole power 6 minus root 3 minus root 2. సో అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో మైనస్ రూట్ 2 హోల్ పవర్ 6 ఈక్వల్స్ టు సో 2 ఇంటూ సో ఇది కదా వాల్యూ. సో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 6 ఇంటూ రూట్ 3 హోల్ పవర్ 5
సో b వాల్యూ √2 ప్లస్ 20 √2 హోల్ క్యూబ్ √3 హోల్ క్యూబ్. సో రెండిటికి క్యూబే ఉంది. సో ప్లస్ 6 ఇంటూ a √3 √2 హోల్ పవర్ 5. సో 2 ఇంటూ 6. సో 3 to the power of 4 అంటే మన వాల్యూ ఏమవుతుంది 9 కదా. సో 9. సో మళ్ళీ √3 వాల్యూ అట్లనే మిగిలింది. సో √3 పవర్ 5ని మనం ఎలా రాసుకోవచ్చు 9 ఇంటూ √3. సో ఇది ఇంటూ √2 ప్లస్ 20. సో రూట్ క్యూబ్ 2√2. సో ఇది 3√3 అంతేనా. స్క్వేర్ ఉంటుంది కదా. సో పవర్ అనేది సో √3 హోల్ సో √2 అంటే మనం ఎలా రాసుకో √2 హోల్ క్యూబ్. సో దీన్ని మనం √2 హోల్ స్క్వేర్ ఇంటూ √2గా రాసుకోవచ్చు కదా. సో బేసెస్ ఈక్వల్, మళ్ళీ పవర్స్ యాడ్ చేస్తే మళ్ళీ 2 + 1 3 యాజ్ ఇట్ ఈస్. సో రూట్ స్క్వేర్ √2కి స్క్వేర్కి రూట్కి గెట్ క్యాన్సల్. సో 2√2. సో ఈ విధంగా ఇది ఎక్స్పాండ్ చేసాం. సో నెక్స్ట్ 6√3. సో దీన్ని కూడా మనం √2 ఇంటూ సో 2 to the power of 4 అవుతుంది. సో ఓకే, దీన్ని మనం √2 కాకుండా 4/2. సో √2 4 అవుతుంది. సో ఎలా అయినా సింప్లిఫై చేయొచ్చు, మీ ఇష్టం. సో 2 ఇంటూ 6 9 54 రూట్స్ √2 ఇంటూ 3 6 ప్లస్ 20. సో 2 3s are 6, 6 2s are 12. సో 120 రూట్ ఇవి మిగిలింది కదా √2 ఇంటూ √3. సో √2 ఇంటూ 3 6 ప్లస్ సో ఇది 4 6 4s 24. సో 3 ఇంటూ 2 √3 √6. సో ఇప్పుడు వీటిని అన్నిటిలో మనకి √2 కామన్ ఉంది, √6 కామన్ ఉంది. సో 54 120 24 మొత్తం మనం యాడ్ చేసామంటే 198 √6. సో ఇప్పుడు ఇది 2తో మల్టిప్లై చేస్తే 396 √6. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో సేమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ రూట్స్ అనేది డైరెక్ట్గా చేసి ఉండొచ్చు ఎక్స్పాండ్ చేసుకొని. సో రూట్స్ కన్ఫ్యూజన్ అవుతుంది కదా. సో సింపుల్గా సింప్లిఫై చేయడానికి √3 వాల్యూని ఏ అని √2 వాల్యూని బి అని తీసుకొని సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో సేమ్ ఇంతకుముందు ఏ విధంగా వాల్యూ ప్రాబ్లమ్ సింప్లిఫై చేసామో ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా సింప్లిఫై చేయాలి. సో ఇందులో కూడా మనకి ఏ స్క్వేర్ రూట్స్. సో దీన్ని కూడా మనం అదే విధంగా ప్రాసెస్ చేద్దాం. సో లెట్ a² ఈక్వల్స్ టు x అండ్ y ఈక్వల్స్ టు y కాదు √a² - 1 ఈక్వల్స్ టు y. Then binomial theorem. From binomial theorem we have, so a² ఈక్వల్స్ టు x. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ y హోల్ పవర్ 4. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడం ఈజీ కదా. సో 4c0 x to the power of 4. సో ఫస్ట్ టర్మ్ సో 4c1 x power x cube y. సో 4c2
x square y square. So 4c3 x y cube. So 4c4 y to the power of 4. So దీన్ని మనం సో 4c0 అంటే 1 x to the power of 4. సో 4c4 అంటే 4 x cube y. సో 4c2 వాల్యూ 6. సో x square y square. సో 4c3 మళ్ళీ 4. సో xy cube plus y to the power of 4. సో x minus y whole power 4 equals to. సో ఇప్పుడు మైనస్. సో మైనస్ అంటే సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది. సో ఇందులో ఆల్టర్నేటివ్ మైనస్ వస్తుంది, ప్లస్ అండ్ మైనస్. సో 4c0. సో ఈ టర్మ్సే వస్తాయి, కాకపోతే ప్లస్ అండ్ మైనస్ ఆల్టర్నేటివ్. సో x to the power of 4 minus 4c1 x cube y. సో ప్లస్ 4c2 x square y square. సో minus 4c3 x y cube. సో ప్లస్ 4c4 y power 4. So x power 4 minus 4x cube y plus 6x square y square minus 4xy cube plus y power 4. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్కి మనం ఏం చేయాలి, ప్లస్ కదా. సో సమ్ చేయాలి. సో సమ్ చేద్దాం. therefore x plus y whole power 4 plus x minus y whole power 4. సో ఇందులో అయితే ఏ సింబల్స్ చేంజ్ కావు, యాజ్ ఇట్ ఈస్ ఈ టూ టర్మ్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. y ప్లస్ 6x square y square ప్లస్ 4xy cube. సో ప్లస్ y ఫర్ 4. సో అంటే x ప్లస్ y 4 వాల్యూని రాసాం. సో నెక్స్ట్ ప్లస్ ఈ వాల్యూని రాద్దాం. సో x power 4 minus 4x cube y plus 6x square y square minus 4xy cube plus y power 4. సో ఇందులో ఇది ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్, ఈ టర్మ్, సో ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ప్రతి టర్మ్లో కూడా మనకి టూ టర్మ్స్ ఉన్నాయి. సో 2ని కామన్ తీసేద్దాం. సో మిగిలిన టర్మ్ x power 4 ప్లస్ సో 6x square y square ప్లస్ y power 4. సో y power 4. సో ఇది కదా మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. సో కాకపోతే మనం x ఈక్వల్ టు x స్క్వేర్ తీసుకున్నాం, y ఈక్వల్స్ టు √a² మైనస్ 1. సో ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ వాల్యూ ఏంటి, x ప్లస్ y హోల్ పవర్ n ప్లస్ n cos 4. x plus y whole power 4 plus x minus y whole power 4. So by putting x equals to a square and y equals to √a² minus 1. So we get, so x place లో y place లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ a square plus √a² minus 1 whole power 4 plus a square minus √a² minus 1 whole power 4 into 2 into, సో ఏ x square వాల్యూలో y ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x to the power of 4, x అంటే a² whole power 4 ప్లస్ 6 ఇంటూ a² హోల్ స్క్వేర్, y అంటే √a² మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √a² మైనస్ 1 హోల్ పవర్ 4. సో ఇది సింప్లిఫై చేస్తే రూట్, సో ఇంటూ 2 4s 8. సో 2 to the power of 8 ప్లస్ 6 2 2s are 4 a to the power of 4. సో రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి మిగిలేది a² మైనస్ 1. సో ఇక్కడ కూడా రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక స్క్వేర్ అనేది మిగులుతుంది. సో a² మైనస్ 1 హోల్ స్క్వేర్.
సో 2 into a power 8 plus 6. సో ఈ 2 టర్మ్స్ని a పవర్ 4తో మల్టిప్లై చేద్దాం. 6 a పవర్ 4. సో బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. 4 + 2 6 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 a to the power of 4 మైనస్. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a స్క్వేర్ అంటే a to the power of 4. సో ఇది ప్లస్. సో ప్లస్ 1 మైనస్ 2a, a అంటే a స్క్వేర్ కదా, సో 2a స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ 2a to the power of 8 plus 6a to the power of 6 మైనస్. సో ఇది సేమ్ కామన్, a to the power of 4, a to the power of 4. సో మైనస్ బిగ్ నెంబర్కి మైనస్. సో 6లో నుంచి 1 పోతే 5a to the power of 4 మైనస్ 2a స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు ఈ 2తో మల్టిప్లై చేస్తే సో 2 into a to the power of 8. సో 2 6 12 a to the power of 6 minus 5 2 10 a to the power of 4 minus 2 2 4 a square plus 2. So this is the value of this. సో ఫైండ్ ద వాల్యూ అన్నారు కదా, సో వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసామో. సో in this video we solved the problems Roman number 1లోని first 3 problemsని simplify చేసాం. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.